జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోనే బెండపల్లి 30వ వార్డులో గత కొద్ది రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వలన 2 భవనాలు కూలిపోవడం జరిగింది. ఇంటి యాజమానులు అప్రమత్తంగా ఉండటం వలన వారికి ప్రమాదం తప్పింది. పట్టణంలోనే బెండపల్లి పైప్ ఏరియా చెందిన ఎండి అమీరుద్దీన్ మరియు ఫజికల్లి హ్యాండీక్రాఫ్ట్ మరియు ఎండి లతీఫ్ ఆటో డ్రైవర్ వారి ఇల్లు కురుస్తున్న భారీ వర్షాల వలన తెల్లవారుజామున 4 గంటల సమయంలో కూలిపోవడం జరిగిందని యూత్ సభ్యులు తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి వారి చేత విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగింది. ఇల్లు కూలిపోవడం జరిగినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలు అందరూ ఇంట్లోనే ఉన్నారని, వెంటనే అప్రమత్తం అవ్వడంతో ప్రాణాపాయం తప్పిందని ఇంటి యాజమానులు తెలియజేశారు. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు కూలిన ఇంట్లను పరిశీలించి ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం విషయాన్ని తెలుసుకుని కోరుట్ల తహసీల్దార్ కృష్ణ చైతన్య, మున్సిపల్ కమిషనర్ రవీందర్ గౌడ్ కు విషయాన్ని తెలియజేస్తూ ప్రమాద స్థలానికి పరిశీలించాలని, బాధితులను ఆదుకోవాలని, వారికి ఇంద్రమ్మ హౌసింగ్ స్కీమ్ లో ఇల్లు నిర్మించుకోవడానికి లోను మంజూరు ఇచ్చారని ముస్లిం వెల్ఫేర్ సంఘం కోరుట్ల మొహమ్మద్ సులేమాన్ యూత్ నాయకులు డిమాండ్ చేశారు. సార్ మాకు ఎట్లయినా ఆర్థిక సహాయం చేయాలని ఉండడానికి కూడా లేదు, మాకు కూడా ఏం సహాయం లేదు సార్. లేదమ్మా ఏం లేదు మాకు. ఇద్దరు ఆడపిల్లలు అమ్మాయిలు अभी इनको कुछ कैसा भी करना सर, और कैसा भी जरूर करना। हमारी मजबूरी देख के हमारे तहसीलदार साहब, ये तहसीलदार सर है, ये हमारे मुन्सिपल कमिश्नर है, इन लोगों तुम्हें कहीं देखते ये लगे हम लोग नहीं देखे ना, अभी फर्स्ट बार देख रहे हैं। ఫస్ట్ టైం సెకండ్ టైం కాదు, ఇది కావాలని ఎవరు అనుకుంటారు వాళ్ళు. మీరు కాదు నష్టపరిహారం అన్న ఒక్క నిమిషం. रात में यहाँ पर अंदर सो के थे हम लोग। ये दीवार क्या है, इधर दीवार की दीवार ऐसा इधर की वजह से इधर आके एकदम इधर के ऊपर गिर गया, ये दीवार के ऊपर एकदम। उसके वजह से पूरा क्या बोले तो एकदम सडनली आवाज आई, पूरे टीना झुक गए। हम लोग उधर ही सो के थे, ये छोटी बच्ची भी थी अंदर, हम लोग सब सो के थे अंदर। रात के 2:30 बजे हुआ ऐसा शादी। ऐसा ये तो बहुत पुराना है। नहीं सर, नया है, ये अलग है सर। नया घर नया है इसको। नया हुआ इसके ऊपर आ जाने। अच्छा, ये दीवार इसके ऊपर गिरा। ऐसा है इधर में। हाँ, पाँच से अच्छी कोतर में ऑर्डर है सर। ये तबू की है, ये मिट्टी की है दीवार सर। अच्छा, आदमी को कुछ नहीं हुआ, ये छोटी बच्ची थी अंदर, सो गए थे हमें सर, अगर निकल गए बाहर। दोनों अंदर थे। राजू मेरा नरसिंहराव साहब का पर्सनल गवर्नमेंट से जो पैसे आने का है, MRO साहब आए बात करके, अभी कमिश्नर साहब आए मदद करके ये मैं जो आपके लिए इमीडिएट कुछ राशन पानी कौन से दे रहे हैं आप? के वास्ते पैसे मेरा जेब से पैसे दे रहे राशन पानी और जो भी मदद है सब दिला दो। అన్న అన్న ఒక్క గత 4-5 రోజుల నుంచి వెళ్ళి కొరుట్ల పట్టణంలో, కొరుట్ల నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. నేను 2 రోజుల క్రితం కూడా ఒక వీడియో కాల్ చేసి కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సందేశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం, మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా కోరడం జరిగింది. రాత్రి అనుకోకుండా కొరుట్లలో కురిసిన పెద్ద వర్షంలో మరి ఇలా కాల్వగడ్డ ప్రాంతంలో ఒక 2 కుటుంబాలు ఉండే ఇల్లు రాత్రి 4 గంటల పొద్దున 4-4:30 సమయంలో మరి కూలడం జరిగింది. అదృష్టవశాతం ఎలాంటి అపాయం కాకుండా మరి మొత్తం ఫ్యామిలీ అందరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. మరి ఈరోజు మా MRO గారు
చైతన్య గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు రవీందర్ గౌడ్ గారు, మరి ఇక్కడున్న మా ప్రాంత కౌన్సిలర్లు అందరూ కూడా, మాజీ మున్సిపల్ చైర్మన్ అందరూ రావడం, మరి మేమందరం కూడా దీన్ని సందర్శించి ఇది పక్కా ఇల్లు కూలిపోవడంతో ప్రభుత్వం పరంగా 1,20,000 రూపాయలు ఇప్పించేందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంఆర్ఓ గారు కూడా దానికి తక్షణమే స్పందించి, నేను జేసీ గారితో కూడా వారు మీటింగ్లో ఉన్నారు, వారు కాల్ బ్యాక్ చేస్తామని చెప్పినారు. ఆర్డీఓ గారు కూడా వాళ్ళ బంధువులు ఎవరు మరణిస్తే వెళ్ళడం జరిగింది. అందుకే మరి ఎంఆర్ఓ గారును మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడికి రావడం, మరి కమిషనర్ గారు కూడా వారి వంతు సహకారం, మరి ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళు కట్టుకుంటామంటే ఇందిరమ్మ ఇండ్ల కింద కూడా మరి 2 ఇండ్లు కూడా మంజూరు చేపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మరొక్కసారి మేము కొరుట్ల పట్టణ ప్రజలందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇంకా 2 రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి అతి అవసరం అనుకుంటేనే మీరు బయటికి వెళ్ళండి తప్ప వట్టిగా రోడ్ల మీదకి వచ్చి ఫ్యామిలీలంతా వదిలేసి మీరు రోడ్ల మీదకి వస్తే ఏదైనా అపాయం అనుకోని సంఘటనలు కూడా గతంలో మనం చూసినాం ఇక్కడ ఇదే కొరుట్ల పట్టణంలో. అలాంటివి జరగకుండా మరి మీరు జాగ్రత్త పడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాం. మరి వారి కుటుంబానికి కూడా నా వంతు ఆర్థిక సాయం కూడా వారి కుటుంబానికి వారందరి ముందు, ప్రజల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నా వంతు పర్సనల్గా వారికి కూడా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా కూడా మరి మా ఎంఆర్ఓ గారును కమిషనర్ గారు కూడా దగ్గరుండి మరి తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. రాత్రి 2:30 గంటలకి సడన్లీగా ఎగ్దమ్నా సౌండ్ వచ్చింది. బయటకు వచ్చి ఇట్లా వెళ్ళేసరికి మొత్తం పడిపోయి కూలిపోయి ఉంది. ఈ గోడ వచ్చి అటు కూలిపోయింది సడన్లీగా. చిన్న పాపలు తీసుకొని పడుకొని ఉన్నాం లోపట్నే, 4 మేము లోపట్నే ఉన్నాము. అందుకొరకు గవర్నమెంట్ కు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాను. మేము లోపట్నే పడుకొని ఉన్నాము. మాకు ఈ ఇల్లు తప్ప ఏ సహారా లేదని కోరుకుంటున్నాము.